నా డైరెక్షన్లో యాక్ట్ చేయడానికి ఎవరికి ధైర్యం చాలలేదు. నా బెస్ట్ ఫ్రెండ్స్ అయిన పాపానికి వీళ్ళు యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. ప్రేమ రెండక్షరాల మహాకావ్యం, రెండు కన్నీటి చుక్కల మహాసముద్రం. ప్రతి జీవి అన్వేషణ ప్రేమ కోసమే, ప్రతి జీవి నిరీక్షణ ప్రేమ కోసమే. ప్రేమ పుట్టుకకు కారణాలు లేవు. అది ఎప్పుడు పుడుతుందో, ఎలా మొదలవుతుందో తెలియదు. అది ఒక అనంత దూరాల సుదీర్ఘ ప్రయాణం. कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशा। I love you na ఊపిరి ఆగిపోయినా I love you idiot బాలు దూల తీరిందా బాగా రే బాలు, వారం రోజులు ఆఫీస్లోనే తగలడతావు. గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే అది లేదు, మందు కూడా కొట్టవు. కనీసం వీకెండ్ అయినా మాతో టైం స్పెండ్ చేయకపోతే నువ్వు బతికి వేస్ట్రా. ఎక్కడికి వెళ్తున్నారా? వీకెండ్ కదా, షాపింగ్ మాల్కి వెళ్తే ఫుల్ కలరింగ్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మన వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారా. రే రండ్రా, అదిగో వచ్చేసారు. పదరా బాలు, రే రారా. పదరా బాలు. Let's get this party started. Let's get this party started. అలా అమ్మాయికి తెలియకిచ్చానమాట, అర్థమైందారా? ఏంటి శాంతి నువ్వు? జైతు, అమ్మాయి శాంతి అంటారా? అక్కడ చూడు. అమ్మాయా? ఎక్కడా వీడు? అమ్మాయి అమ్మాయి అని ఎక్కడ తిరుగుతున్నాడు? రేయ్ బాలు, రేయ్ నిన్నే రైట్రా. అరే అమ్మాయి శాంతి ఎక్కడికో వెళ్ళిపోయిందిరా. ఆగండ్రా బాబు, ఆగండ్రా బాబు, ఆగండి 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 బాబు, ఆగండి. నువ్వు ఆగు, ఆగురా బాబు, ఆగు. ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో అతీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో నిన్ను చూసే ఈ కళ్ళకి
ఒరే బాలుగా ఒరే ఆఫీస్లో పనిచేసి బాగా అలసిపోయాను. రేపు ఆదివారం మధ్యాహ్నం 12 దాకా పడుకుంటాను. ఎవ్వడూ డిస్టర్బ్ చేయకూడదు, అర్థమైందా? నీకు కూడా. అమ్మయ్యా, ఈ బాలుగాడు ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. ఒరే చైతు, అమ్మాయి ఉండే ఏరియా దొరికింది. రేపు పొద్దున 6 గంటల నుండి వెతకడం స్టార్ట్. హుర్రే! అమ్మా 6 గంటలకా? 5 అయితే బెటర్ ఏమో. నువ్వు ఏదో ఐడియా లేదు. ఏదేమైనా రేపు పొద్దున నుండి నా డార్లింగ్ వెతకడం స్టార్ట్. అంతే టణా. ఏంటో వీడు పొద్దున్నే లేపేశాడు. ఎక్కడ వెతుకుతాంరా? ముందు మాదాపూర్ ఏరియాలో వెతుకుదాం. సరే పదా, తప్పుతుందా? మొన్న షాపింగ్ మాల్లో సెక్యూరిటీని అడిగారా, శాంతి మాదాపూర్ అని చెప్పి ఆటో ఇచ్చింది. వైపుగా దాగున్నదో వెతికే నా కల సంద్రాన్నే మించే ఓ ప్రేమలా నన్నింతగా వేధించిన మనసే నీడిలా మళ్ళీ ఊహల్లోకే ఇక్కడికి అమ్మాయి వస్తుందని నోడి చెప్పాడురా. మొన్న వెతుకుతుంటే ఓ కాలేజీ బస్సులో కనిపించిందిరా. కాలేజీ బస్సులన్నీ ఈ బస్ స్టాప్లోనే ఆగుతాయి, సో ఇక్కడికే రావాలి. అబ్బో, శాంతి అక్కడ చూడు, చెప్పా కదరా వస్తుందని. నేను వెళ్ళి మాట్లాడతా. అమ్మాయి రేయ్ బాలు, నువ్వు వెళ్ళి మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతుందో ముందుగా మన బక్రా చైతుని పంపిద్దాం, అదైతే బెటర్. ఓకే. ఒరే చైతు, మన గ్యాంగ్లో అమ్మాయిల గురించి బాగా తెలిసిన వాడి నువ్వైతేనే కరెక్ట్గా డీల్ చేయగలవు. నువ్వే నా గురించి చెప్పరా ప్లీజ్ రా. చైతన్య జాగ్రత్త. ఇవన్నీ నన్ను లెఫ్ట్ హ్యాండ్ తో చూసుకుంటారా? You knowing my friend Balu, shopping mall Shanti seeing, love doing and you accepting. Balu, చెయ్యి అమ్మాయిలు అందరూ ఇంతే. నీ షాపింగ్ మాల్ హీరో వస్తున్నాడే. ఊరుకోవే. హాయ్, నా పేరు బాలు, బీటెక్ చేశాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఎందుకో తెలియదు, మిమ్మల్ని ఫస్ట్ టైం చూసిన దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు చూసేదాకా నా సెన్సెస్ నా కంట్రోల్ లేవు. మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. ఏమాత్రం వస్తుంది ఏంటి మంత్కి? 50K దాకా వస్తుంది. మిమ్మల్ని రాణిలాగా చూసుకుంటాను. బైక్ ఉందా? ఎస్. ఒరే చైతు, ఏంటి బైక్ తెచ్చేసావు? నాతో జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏంటి బాబు జర్నీ అంటున్నాడు, బైక్ తెచ్చేసావు. ఒక రైడే కదా, వెళ్ళిరా. బాయ్. But I bring the beat back. బాలు బోర్ కొడుతుంది, పద మూవీకి వెళ్దాం. బాలు షాపింగ్ కి వెళ్దామా? ఇదిగో నీకు ఇష్టమైన టెడ్డీ బేర్. వావ్ సో స్వీట్. ఏడ్రా వీడు? ఏం చెప్పమంటావురా, ఒక అమ్మాయి దొరికింది కదా, 3 నెలల నుండి పిచ్చోడు అయిపోయాడు. ఎండా లేదు వానా లేదు, దాని వెనకాలే తిరుగుతాడు. అసలే మనకు ఉద్యోగాలు పీకేస్తున్నారు. వీడేమో వచ్చిన జాబ్ అది US లో వదిలేసుకున్నాడు. ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. చైతు, శాంతికి పాటలు అంటే చాలా ఇష్టం, అందుకనే శాంతి బర్త్డే గిఫ్ట్ ఈ ఐపాడ్. బాలు సినిమాకి వెళ్దాంరా? సారీ చైతు, శాంతితో డిన్నర్ ఉంది. బాలు బోటింగ్.
ఓకే, యు ఆర్ ది క్వీన్ ఆఫ్ మై హార్ట్. నమస్కారం. ఆర్థిక మాంద్యం కారణంగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగస్తుల కోసివేత. సారీ బాలు, యు ఆర్ ఫైర్డ్ ఫ్రమ్ ది కంపెనీ. హాయ్ బాలు, ఎక్కడున్నావు? శాంతి, నన్ను జాబ్లోంచి తీసేశారు. అవునా, నేను కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. అదిగోరా బాలుగాడు కూడా వచ్చాడు. అరే, నా జాబ్ పోయింది. శాంతికి చెప్పిన దగ్గర నుండి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో శాంతికి తెలుసు కదా. జాబ్ లాస్ అంటే కొంచెం షాక్ అయి ఉంటుంది. రేపు ఒక్కసారి బస్ స్టాప్లో కలు. ఏంటి ఇంకా బస్ రావట్లేదు? అబ్బా, మళ్ళీ చేస్తున్నాడు. ఎక్కడే నీ బాయ్ ఫ్రెండ్? ఫోన్ కూడా లేదు. చేస్తున్నాడే, కానీ నేనే కట్ చేస్తాను. ఎందుకు? మా ఇంట్లో వాళ్ళు నాకు సంబంధం చూశారు. అబ్బాయికి యుఎస్లో జాబ్. నేను ఒప్పేసుకున్నా. నెక్స్ట్ మంతే నా మ్యారేజ్. వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. హే, నువ్వు బాలు గురించి అంత ఆలోచించుకు. హీస్ జస్ట్ ఎ బాయ్ ఫ్రెండ్ ఫర్ యూ. హే, అలా కాదు. బాలుకి నేనంటే చాలా ఇష్టం, కానీ అతని మీద నాకు అంత ఫీలింగ్స్ లేవు. అందుకే నేను ఇప్పటిదాకా ఐ లవ్ యూ కూడా చెప్పలేదు. ఈ విషయం తనకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ విషయం చెప్తే తను చాలా ఫీల్ అవుతాడు, బాధపడతాడు. సిన్సియర్గా ప్రేమించే వాళ్ళంటే లోకువ. ఆడుకొని వాడుకొని వదిలేస్తారు. మామూలుగా చెప్తే వీళ్ళకి అర్థం కాదురా. వీళ్ళకి యాసిడే కరెక్ట్. ఒక్కసారి యాసిడ్ పోస్తాను బెదిరిస్తే దారిలోకి వస్తారు. అన్నయ్య, యాసిడ్ ఉందా? ఒక అమ్మాయి విషయంలో నాకు యాసిడ్ కావాలి. సరే పద. అన్నయ్య, నాకు డౌట్. ఏంటి? ఇప్పుడు నేను యాసిడ్ తీసుకొని వెళ్ళి నన్ను ప్రేమించు, లేకపోతే యాసిడ్ పోస్తా అని బెదిరిస్తా. నన్ను ప్రేమిస్తుంది. రేపు నువ్వు వచ్చి యాసిడ్ పోస్తా అంటే నిన్ను ప్రేమిస్తుందా? పోనీ నన్ను ప్రేమించు, లేకపోతే పైనుంచి దూకుతాను అరుస్తా. అప్పుడు ఆ అమ్మాయి ప్రేమించేస్తుందా? లేదా నన్ను నేను కోసుకుంటా, నాకు ఆ ప్రేమ వస్తుందా? మంచి ఉద్యోగం, ఆస్తి చూపిస్తా, ఆ అమ్మాయి ప్రేమిస్తుందా? చెప్పు, ప్రేమిస్తుందా? ఆశ, జాలి, భయం, వీటితో అమ్మాయి ప్రేమను సంపాదించలేము. జీవితంలో నువ్వు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన అమ్మాయి ఏదో ఆశతోనో, భయంతోనో, జాలితోనో నీ దగ్గర ఉందని తెలిస్తే దానికి మించిన నరకమే లేదు. షీ హ్యాస్ టు ఫీల్ ద లవ్. ఆ ఫీల్తో రావాలి, కానీ వీటి వల్ల కాదు. నీ గుండెలో దమ్ము, ధైర్యం ఉంటే ప్రేమతో అమ్మాయి నొప్పించు. మేక్ హర్ ఫీల్ ద లవ్. ట్రై టు విన్ హర్ హార్ట్. ఒక్కసారి అమ్మాయి మనసు గెలుచుకున్నావంటే దాని అమ్మ మొగుడు ఆపినా ఆగదు. అన్నీ వదులుకొని నీకోసం వచ్చేస్తుంది. అదిరా అమ్మాయి అంటే. ఇప్పుడు నీ దగ్గర ఫీల్ ఉందని అక్కడ కూడా ఫీల్ రావాలనుకోవడం కరెక్ట్ కాదు, చాలా తప్పు. సారీ బాస్, ఏమనుకోద్దు. I will try to make her feel my love. రేయ్, మళ్ళీ అదే బస్ స్టాప్ కా?
సారీ, హీ ఈజ్ నో మోర్.